హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15 లక్షల మందికి పెన్షన్ అనేది అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరికి 15 లక్షల మందిని ఏ విధంగా సెలెక్ట్ అనేది చేయబోతున్నారు, వీటికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, అలాగే 60 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు కావాల్సి ఉంటుంది, అలాగే మనకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలో భాగంగా వారికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాల్సి ఉంటుంది, ఒక ఇంట్లో ఎన్ని పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేయబోతున్నారు, వీటికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది తీసుకుని ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి గతంలో కనుక రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నట్లయితే మీ యొక్క పెన్షన్ కి సంబంధించిన స్టేటస్ అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతున్న కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గడిచిన 2 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభం అనేది కాకపోవడంతో ప్రస్తుతం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారితో పాటు మనకు ఎన్నికల సమయంలో 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేశారు. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా 15 లక్షల మందికి ఖచ్చితంగా పెన్షన్ ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు మనకు జూన్ 12వ తేదీన ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రావడంతో పాటు జూన్ 12వ తేదీ తర్వాత నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల మందికి ఖచ్చితంగా కొత్త పెన్షన్లు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు జూన్ 12వ తేదీ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇప్పటికే మనకు వితంతు పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే భర్త చనిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి 5,606 మందికి సంబంధించి స్పౌస్ కేటగిరీ కింద వితంతు పెన్షన్ అనేది జూన్ 1వ తేదీ నుంచి అయితే లబ్ధిదారులకు అయితే అందజేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిగిలిపోయి ఉన్నట్లయితే వారిని కూడా గుర్తించి వచ్చే నెల నుంచి పెన్షన్లు అయితే అందజేయబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది జూన్ 12వ తేదీ నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు అనేది ఉండాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే ఒకదాని తర్వాత ఒకటైతే చెప్తాను. ఆ తర్వాత మీకు 50 సంవత్సరాలకి పెన్షన్ కి సంబంధించిన అప్డేట్ గురించి కూడా నేను మీకైతే తెలియజేస్తాను. ఎవరైనా సరే వారికి పెన్షన్ కి అప్లై అనేది చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిన 5 రకాల డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుకు ఖచ్చితంగా మొబైల్ నంబర్ అయితే లింక్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీ యొక్క మొబైల్ కు ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని బేస్ చేసుకొని మీకు లాగిన్ అనేది అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కావడం జరుగుతుంది. ఇకపోతే మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. రేషన్ కార్డు అనేది ఉండి ఆధార్ కార్డు అనేది కూడా ఖచ్చితంగా ఆ యొక్క రేషన్ కార్డుకు లింక్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడగొచ్చు. అలాగే మీరు ఏదైనా సరే మిగతా కమ్యూనిటీలకు సంబంధించి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కనుక అయినట్లయితే మీకు సంబంధించి కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం అనేది అవుతుంది. అది కూడా ఒకసారి అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు 60 సంవత్సరాలకి పెన్షన్ అనేది అప్లై అనేది చేయాలంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఒక పెన్షన్ కి అప్లై అనేది చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన అప్డేట్ హిస్టరీ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డు అనేది అందులో మీరు ఎటువంటి మార్పులు చేర్పులు అనేది చేయకుండా పేర్లు కానీ అలాగే మీ యొక్క వయసు అనేది మార్చుకునే పెన్షన్లు పొందాలని చూసినట్లయితే కఠిన చర్యలు మీ మీద అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన వయసు అనేది బేస్ చేసుకుని వారైతే చెక్ చేస్తారు. కాబట్టి మీ యొక్క వయసు కనుక గతంలో మార్చుకుని ఉన్నట్లు గుర్తించినట్లయితే మీకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ వెరిఫికేషన్ లో మీ యొక్క వయసు అనేది గతంలో తప్పుగా నమోదు అనేది అయి ఉండి తర్వాత అప్డేట్ అనేది చేసుకున్నట్లు అధికారులు గుర్తించినట్లయితే మీకు పెన్షన్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు 60 సంవత్సరాలు అనేది లేకపోయినా 60 సంవత్సరాలు ఉన్నట్లు ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీరు అంటే ఆధార్ కార్డులో అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీలో అయితే గుర్తుపడతారు. ఆ తర్వాత మీకు పెన్షన్ కి సంబంధించి ఇనెలిజిబిలిటీ కానీ లేదా రిజెక్ట్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీకు 50 సంవత్సరాల పెన్షన్ కైనా 60 సంవత్సరాల పెన్షన్ కైనా ఏదైనా సరే మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఖచ్చితంగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వితంతు పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే వితంతు పెన్షన్ కి అప్లై అనేది చేయాలంటే పైన ఏదైతే డాక్యుమెంట్ అనేది చెప్పానో అన్ని రకాల డాక్యుమెంట్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా వితంతు పెన్షన్ కి అప్లై అనేది చేస్తున్నారు కాబట్టి వయసుతో సంబంధం అనేది లేకుండా భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం అంటే భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ డెత్ సర్టిఫికేట్ ను అప్లోడ్ అనేది చేసినట్లయితే మీకు పెన్షన్ కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఒకవేళ భర్తకు ఆల్రెడీ 60 సంవత్సరాలకి పెన్షన్ అనేది పొందుతూ ఉండి భర్త కనుక మరణించినట్లయితే వెంటనే భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్
కనుక సచివాలయంలో అందజేసినట్లయితే మీకు వెంటనే దానికి సంబంధించిన వివరణ అప్డేట్ అనేది చేస్తారు. వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ అయితే అందజేస్తారు. ఒకవేళ భర్తకు 60 సంవత్సరాలు అనేది లేకుండా ఉండి మరణించి ఉన్నట్లయితే భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం సబ్మిట్ అనేది చేసిన తర్వాత మీకు కొత్తగా పెన్షన్ అనేది 12వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేయబోతున్నారు కాబట్టి అప్పుడు మరొకసారి రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల నుంచి భర్త చనిపోయిన మహిళలకు సంబంధించి పెన్షన్ అనేది అయితే అందజేస్తున్నారు. ఇకపోతే ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ అనేది కావాలంటే ఆమె ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నట్లు, ఆమెకు పిల్లలు కానీ లేకపోతే భర్త అనేది లేరని దీనికి సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే భర్త నుంచి విడిపోయినా లేదా భర్త అనేది చనిపోయినట్లయితే వితంతు పెన్షన్ అనేది వస్తుంది. లేదా భర్త ఉండి విడాకులు అనేది తీసుకున్నట్లయితే గవర్నమెంట్ అంటే కోర్టు ద్వారా విడాకులకు సంబంధించిన నోటీస్ అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కనుక వచ్చినట్లయితే అది చూపించినట్లయితే ఒంటరి మహిళగా గుర్తించి పెన్షన్ అయితే అందజేస్తారు. వృద్ధాప్య పెన్షన్ కు ఖచ్చితంగా 60 సంవత్సరాలు పూర్తయినట్లయితే మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. ఇకపోతే వైకల్యానికి అంటే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ మీ దగ్గర కావాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్ అనేది వచ్చినట్లయితే మీరు దీనికి సంబంధించి అప్లై అనేది చేసుకున్నట్లయితే వికలాంగులకు సంబంధించిన పెన్షన్ మీకైతే రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే మెయిన్ గా అడుగుతున్నది ఏమిటంటే 50 సంవత్సరాలకే పెన్షన్ కి సంబంధించిన అప్డేట్ గురించి. ప్రస్తుతం మనకు 60 సంవత్సరాలకి సంబంధించిన లబ్ధిదారులకు ముందుగా రిజిస్ట్రేషన్ అనేది అయితే ప్రారంభం కాబోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఆ తర్వాత ఎవరైతే 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అందులో కేవలం ఎవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారో వారికి మాత్రమే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క కమ్యూనిటీలకు సంబంధించి ఖచ్చితంగా వారి దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని వారికి సంబంధించి గుర్తించడం కోసం వారి యొక్క కమ్యూనిటీని బేస్ చేసుకొని ఈ యొక్క 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది అందజేస్తున్నారు కాబట్టి ఆ యొక్క సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా వ్యాలిడిటీ అయి ఉండాల్సి ఉంటుంది. అంటే చాలా వరకు దీనికి సంబంధించి ఎక్స్పైర్ అనేది అవడం లేకపోతే ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే చెక్ చేసుకుని కొత్త దానికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నెల 12వ తేదీ లోపల మీరు అన్ని రెడీగా కనుక పెట్టుకున్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇకపోతే ఒక కుటుంబంలో ఎంతమందికి పెన్షన్ అనేది అందజేస్తారంటే ఒకవేళ గతంలో ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ యొక్క కుటుంబంలో వేరొక రకాల పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే అంటే చేయూత కార్మికులు కావచ్చు, లేకపోతే మత్స్యకారులు కావచ్చు, లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, లేకపోతే దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ ఏదైనా సరే ఆల్రెడీ పొందుతూ ఉన్నట్లయితే ఆ కుటుంబంలో 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది ఇచ్చేదానికి చాలా తక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఆ కుటుంబంలో ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్ అనేది పొందకుండా ఉండి మీ యొక్క వయసు అనేది 50 సంవత్సరాలు కనుక దాటినట్లయితే ఖచ్చితంగా మీకు 50 సంవత్సరాలకి పెన్షన్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఆల్రెడీ ఆ కుటుంబంలో ఇతర పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మీకు పెన్షన్ వచ్చేదానికి చాలా వరకు తక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పటికే చాలా మందికి సంబంధించి పెన్షన్ కి సంబంధించి మధ్య కాలంలో వెరిఫికేషన్ చేసుకోమని అయితే కొంతమందికి అయితే ఈ యొక్క నోటీసులు అనేది వచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటీస్ లో భాగంగా ఒకరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వీరికి విద్యుత్ మీటర్ బిల్ అనేది ఎక్కువ వచ్చిన కారణంగా వీరికి ఇనెలిజిబిలిటీ వచ్చినట్లు గతంలో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇటువంటి వారందరికీ సంబంధించి వారికి గడిచిన 12 నెలలకు సంబంధించిన విద్యుత్ మీటర్ కి సంబంధించిన బిల్లులు అనేది ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు దగ్గరలోని సచివాలయంలో కానీ లేదా విద్యుత్ శాఖ దగ్గర నుంచి తీసుకుని వచ్చి సబ్మిట్ అనేది చేసినట్లయితే ఈ యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి మీరు ఏపీ సేవ పోర్టల్లో మీరు గతంలో అప్లై అనేది చేసి ఉండి మీ యొక్క పెన్షన్ కి సంబంధించిన స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్లో ఎంటర్ యువర్ ఆధార్ ఉంది కదా, ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఈ యొక్క క్యాప్చా అనేది వస్తుంది. తప్పు లేకుండా ఎంటర్ అనేది చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ లో 50 వరకు సెలెక్ట్ చేయండి. ఇప్పటి వరకు మీరు సచివాలయాల ద్వారా ఎన్ని రకాల సర్వీసెస్ కు అప్లై అనేది చేసుకున్నారో అన్ని మనకి ఎక్కడైతే చూపించడం జరుగుతుంది. వీరు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కి అయితే అప్లై అనేది చేసుకున్నారు. అలాగే పెన్షన్ కి సంబంధించి అంటే వృద్ధాప్య పెన్షన్ కి అప్లై అనేది గతంలో చేసుకున్నారు కాబట్టి ఇక్కడ పెన్షన్ కి సంబంధించిన ఐడి అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి గతంలో పెన్షన్ కి అప్లై అనేది చేసుకున్నారు కాబట్టి వీరికి ఇక్కడ అప్రూవల్ అనేది అయితే గతంలో రావడం జరిగింది. ప్రస్తుతం పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా మీకు సంబంధించి గతంలో ఏదైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు లేదా ఇతర డాక్యుమెంట్ల కోసం అప్లై అనేది చేసుకున్నట్లయితే దీని ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి జూన్ 12వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి అందరూ అన్ని రకాల డాక్యుమెంట్లతో రెడీగా ఉండండి. ముందుగా మీ యొక్క ఆధార్ కార్డుకు అన్ని వివరాలు అనేది కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
చేసుకోండి. ఆధార్ కార్డుకు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కూడా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అంటే రేషన్ కార్డు మీ యొక్క వివరాలు అనేది సక్రమంగా లింక్ అనేది అయి ఉండి రేషన్ కార్డులో మీరు ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసుకుని ఈకేవైసీ కూడా కంప్లీట్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుకు ఖచ్చితంగా మొబైల్ నంబర్ కూడా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే మిగతా కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారో వారందరూ ఖచ్చితంగా మీరు కుల ధృవీకరణ పత్రానికి అప్లై అనేది చేసుకుని రెడీగా కనుక పెట్టుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే మీరు అప్లై మీరైతే చేసుకోవచ్చు. ఎవరైతే ముందుగా అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ వెంటనే వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు. ఇది టోటల్ గా పెన్షన్లకు సంబంధించి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.